హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ వచ్చేసి కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండి. గత వీడియోలో కొన్ని ముఖ్యమైన అంశాలని డిస్కస్ చేయడం జరిగింది. ఆ యొక్క వీడియోకు కొనసాగింపుగానే ఈ యొక్క కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మిగతా అంశాలనైతే డిస్కస్ చేస్తున్నామండి. అందులో భాగంగా మొదటి అంశం చూడండి. ఇటీవల ఇస్రోకి నూతన చైర్మన్గా ఒక వ్యక్తి రావడం జరిగింది కాబట్టి అతడిపైన తప్పనిసరిగా ప్రశ్న అడగడానికి అవకాశం ఉందండి. ఇస్రో నూతన చైర్మన్గా డాక్టర్ వి నారాయణ్ గారు 2025 జనవరిలో బాధ్యతలను స్వీకరించడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. ఇస్రో యొక్క నూతన మరియు ప్రస్తుత చైర్మన్ ఎవరు అంటే డాక్టర్ వి నారాయణన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఈయన 2025 జనవరిలో ఈ యొక్క బాధ్యతలను అయితే చేపట్టడం జరిగింది. అయితే ఇతని కన్నా ముందు ఇస్రో చైర్మన్ పదవిలో ఎవరున్నారు అంటే ఎస్ సోమనాథన్ గారు ఉండడం జరిగింది. అయితే ఇతని యొక్క పదవి కాలం అనేది 2025 జనవరి 14వ తేదీన ముగియడంతో ఆ యొక్క పదవిని భర్తీ చేయాలనే ఉద్దేశంతో డాక్టర్ వి నారాయణ గారిని నూతన చైర్మన్గా నియమించడం జరిగిందండి. అయితే ఇక డాక్టర్ వి నారాయణ గారు గతంలో విజయవంతమైనటువంటి చంద్రయాన్ 3కి దోహదపడినటువంటి జాతీయ స్థాయి నిపుణుల కమిటీకి కూడా అధ్యక్షత బాధ్యతలను చేపట్టడం జరిగింది. కాబట్టి మనకు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఇస్రో యొక్క నూతన చైర్మన్ ఎవరు 2025 జనవరిలో నియమితులయ్యారు అంటే డాక్టర్ వి నారాయణ్ గారని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక ప్రయోగం అండి, జిఎస్ఎల్వి F-15 అనేటువంటి ప్రయోగాన్ని ఇటీవల నిర్వహించడం జరిగింది. ఎప్పుడు నిర్వహించారు అంటే 2025 జనవరి 29వ తేదీన ఈ యొక్క జిఎస్ఎల్వి F-15 అనేటువంటి ఒక ప్రయోగాన్ని నిర్వహించడం జరిగింది. అయితే ఎక్కడి నుంచి నిర్వహించారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ యొక్క రెండవ ప్రయోగ వేదిక అండి. చాలా ఇంపార్టెంట్. జస్ట్ గుర్తుంచుకోండి, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ రెండవ ప్రయోగ వేదిక నుంచి ఈ యొక్క జిఎస్ఎల్వి F-15 అనేటువంటి ఒక ప్రయోగాన్ని అయితే నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ప్రయోగం ద్వారా NVS-02 అనేటువంటి ఉపగ్రహాన్ని ప్రయోగించారండి. చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. జిఎస్ఎల్వి F-15 ద్వారా ఏ ఉపగ్రహాన్ని ప్రయోగించారు అంటే NVS-02 అనేటువంటి ఉపగ్రహాన్ని ప్రయోగించడం జరిగింది. ఇది 17వ జిఎస్ఎల్వి ప్రయోగం అండి. చాలా ఇంపార్టెంట్. ఇది 17వ జిఎస్ఎల్వి ప్రయోగం అండి. అదేవిధంగా దీనికి సంబంధించిన ఒక ప్రత్యేకత ఉందండి. తప్పనిసరిగా ఎగ్జామినర్ అడగడానికి అవకాశం ఉంది. అది ఏంటి అంటే నూతన సంవత్సరంలో అంటే 2025లో నిర్వహించినటువంటి తొలి ప్రయోగం అండి జిఎస్ఎల్వి F-15 అండి. 2025-15 ఈ విధంగా గుర్తుంచుకోండి. 15-25 ఈ విధంగా గుర్తుంచుకుంటే ఈజీగా మనం ఆన్సర్ చేయవచ్చండి. కాబట్టి నూతన సంవత్సరంలో నిర్వహించిన తొలి ప్రయోగం ఏది అంటే జిఎస్ఎల్వి F-15. దీని ద్వారా NVS-02 అనేటువంటి ఉపగ్రహాన్ని పంపించడం జరిగింది. ఎప్పుడు ప్రయోగించారు ఈ ప్రయోగం అంటే 2025 జనవరి 29 అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే దీనికి సంబంధించిన మరొక ప్రత్యేకత కూడా ఉందండి. ఇస్రో నూతన చైర్మన్ ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి ప్రయోగం అండి. ఇస్రో నూతన చైర్మన్ ఎవరు? డాక్టర్ వి నారాయణ్ గారు అండి. డాక్టర్ వి నారాయణ్ గారు బాధ్యతలను చేపట్టిన తర్వాత నిర్వహించిన తొలి ప్రయోగమే ఈ యొక్క జిఎస్ఎల్వి F-15 అండి. అదేవిధంగా నూతన సంవత్సరంలో నిర్వహించిన తొలి ప్రయోగంగా కూడా ఇది రికార్డుకి ఎక్కడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఏపీకి సంబంధించి ఎగ్జామ్ కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ నుంచి ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి 1కి 2 సార్లు చూసుకొని వెళ్ళండి. ఇటీవల ఇస్రో డాకింగ్ ప్రయోగం అనేది విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. కాబట్టి చూడండి, రోదసిలో వ్యోమనౌకల అనుసంధాన ప్రక్రియకు ఉద్దేశించిన స్పేస్ డాకింగ్ ప్రయోగాన్ని ఇటీవల నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా చేజర్ SDX-01, టార్గెట్ SDX-02 అనేటువంటి ఉపగ్రహాలను అనుసంధానం చేశారు అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఈ యొక్క ప్రయోగాన్ని 2024 డిసెంబర్ 30వ తేదీన షార్ నుంచి అండి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించారు. అది ఏ రాకెట్ ద్వారా ప్రయోగించారు అంటే PSLV C-60 అనేటువంటి రాకెట్ ద్వారా ఈ యొక్క ప్రయోగాన్ని అయితే చేపట్టడం జరిగింది. అయితే ఇక్కడ అభ్యర్థులు ఒక అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇక షార్ కేంద్రం నుంచి ఇది ఇస్రోకి 99వ ప్రయోగం అండి. చాలా ఇంపార్టెంట్ అండి. షార్ కేంద్రం నుంచి ఇది 99వ ప్రయోగం. అదేవిధంగా PSLV సిరీస్లో ఇది 62వదండి. ఇప్పటి వరకు 60 విజయవంతం కాగా 2 మాత్రమే విఫలం
కావడం జరిగింది కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇక పిఎస్ఎల్వి C16 యొక్క ఎత్తు వచ్చేసి 44.5 మీటర్లు, అదేవిధంగా బరువు వచ్చేసి 320 కిలోలు అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇందులో భాగంగా ప్రయోగించిన పిఎస్ఎల్వి C60 రాకెట్ ద్వారా ప్రయోగించిన ఉపగ్రహాలు ఏవండి? చేజర్, టార్గెట్ అని గుర్తుంచుకోండి. ఇది షార్ నుంచి 99వ ప్రయోగం, పిఎస్ఎల్వి సిరీస్లో 62వదని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక మరొక అంశం అండి, ప్రపంచంలోనే తొలిసారిగా చెక్కతో రూపొందించిన ఉపగ్రహాన్ని ఇటీవల కాలంలో ప్రయోగించడం జరిగింది కాబట్టి ఆ యొక్క ఉపగ్రహం పేరేదని అడుగుతారండి. కాబట్టి చూడండి, ప్రపంచంలోనే తొలిసారిగా చెక్కతో రూపొందించినటువంటి ఉపగ్రహం పేరు వచ్చేసి లిగ్నోసాట్ అండి. అయితే ఆ యొక్క ఉపగ్రహాన్ని ప్రయోగించినటువంటి దేశం ఏది అంటే మాత్రం జపాన్ దేశం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రపంచంలోనే చెక్కతో తయారు చేసినటువంటి ఉపగ్రహం పేరేది అంటే లిగ్నోసాట్ అండి. దానిని ఏ దేశం వారు ప్రయోగించారు అంటే జపాన్ దేశం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే ఎక్కడి నుంచి ప్రయోగించారంటే మాత్రం ఇక్కడ అభ్యర్థులు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందండి. అమెరికాలో ఉన్నటువంటి ఫ్లోరిడాలోని నాసా యొక్క కెన్నడీ అంతరిక్ష ప్రయోగం నుంచి స్పేస్ ఎక్స్ వారి యొక్క రాకెట్లు పంపినారండి. తయారు చేసిందేమో జపాన్ దేశం, కానీ పంపించినటువంటి ప్రదేశం వచ్చేసి అమెరికా దేశంలో ఉన్నటువంటి నాసా యొక్క ప్రయోగ కేంద్రం. నాసా వారి యొక్క కెన్నడీ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి స్పేస్ ఎక్స్ అండి, ఎలన్ మస్క్ యొక్క స్పేస్ ఎక్స్ నుంచి ఈ యొక్క రాకెట్ని అయితే పంపించడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క లిగ్నోసాట్ అనేటువంటి ఉపగ్రహాన్ని సుమిటియో ఫారెస్ట్రీ అనేటువంటి కలప భాగస్వామ్యంతో క్యోటో విశ్వవిద్యాలయం వారు రూపొందించారండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఉపగ్రహం ఏ విశ్వవిద్యాలయం వారు తయారు చేశారంటే క్యోటో విశ్వవిద్యాలయం వారు ఈ యొక్క ఉపగ్రహాన్ని అయితే రూపొందించారు. దానికి సుమిటియో ఫారెస్ట్రీ అనేటువంటి కలప భాగస్వామ్యంతో ఈ ఉపగ్రహాన్ని రూపొందించారండి. అయితే ఈ యొక్క ఉపగ్రహానికి సంబంధించిన అంశాలను కనుక పరిశీలిస్తే వెడల్పు వచ్చేసి 10 సెంటీమీటర్లు, బరువు వచ్చేసి కిలో బరువు అండి. కేవలం కిలో మాత్రమే ఈ యొక్క ఉపగ్రహం అనేది ఉండడం జరిగింది. అయితే దీనికి ఏ కలపను వాడారంటే హునోకి చెట్టు కలపను వాడడం జరిగింది కాబట్టి గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, హవ్సాంగ్ 19 అనేటువంటి ప్రయోగం ఇటీవల వార్తల్లో నిలిచింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ యొక్క ప్రయోగాన్ని చేపట్టిన దేశం ఏది అని మాత్రమే అడగడానికి అవకాశం ఉందండి. కాబట్టి హవ్సాంగ్ 19 అనేటువంటి ప్రయోగాన్ని ఇటీవల ఉత్తర కొరియా దేశం వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రయోగించడం జరిగిందండి. ఎందుకోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా అంటున్నామంటే ఇది అత్యంత శక్తివంతమైనటువంటి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అండి. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అత్యంత శక్తివంతమైనదనిగా రికార్డు ఎక్కడం జరిగిందండి. ఇప్పటి వరకు ఆ దేశం పరీక్షించినటువంటి ఇతర క్షిపణుల కన్నా ఇది చాలా ఎత్తుకు వెళ్ళడం జరిగింది. అందుకోసమే ఇది ప్రత్యేకమండి. కాబట్టి హవ్సాంగ్ 19 అనేటువంటి ప్రయోగాన్ని ఇటీవల ఏ దేశం వారు నిర్వహించారని అడగవచ్చు. కాబట్టి జపాన్ దేశం వారు అని ఉత్తర కొరియా దేశం వారు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అంశం అండి, భారత నౌకాదళంలోకి ఐఎన్ఎస్ సూరత్, నీలగిరి, వాక్షీర్ అనేటువంటి యుద్ధ నౌకలు అయితే రావడం జరిగింది. ఎప్పుడు వచ్చాయి, ఎక్కడికి వచ్చాయి, దీనిని ఎవరు ప్రారంభించారనేవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 2025 జనవరి 15వ తేదీన ముంబైలో ఉన్నటువంటి నేవీ డక్యార్డ్లో ఈ యొక్క 3 యుద్ధ నౌకలు అయితే రావడం జరిగాయి. వాటిలో ఐఎన్ఎస్ సూరత్, నీలగిరి, వాక్షీర్ అండి. వీటిని 2025 జనవరి 15 నాడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఒకేసారి 3 యుద్ధ నౌకలను ప్రారంభించడం దేశంలో ఇదే తొలిసారి అండి. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్గా పేర్లను గుర్తుంచుకోండి. ఐఎన్ఎస్ సూరత్, నీలగిరి, వాక్షీర్ 2025 జనవరి 15, అదేవిధంగా ముంబైలో ఉన్నటువంటి నేవీ డక్యార్డ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అందులో ఒక్కొక్క యుద్ధ నౌక గురించి కనుక డిస్కస్ చేసుకుంటే ఐఎన్ఎస్ సూరత్ అండి. దీనిని ప్రాజెక్ట్ 15B గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ కింద అభివృద్ధి చేస్తున్నటువంటి 4వ యుద్ధ నౌక అండి. ప్రాజెక్ట్ 15B కింద అభివృద్ధి చేస్తున్నటువంటి 4వ యుద్ధ నౌక ఏది అంటాడు ఐఎన్ఎస్ సూరత్ అండి. అంటే దీనికన్నా ముందు 3 అభివృద్ధి చేయడం జరిగింది కదా, ఆ 3ంటిని కనుక పరిశీలిస్తే ఒకటి ఐఎన్ఎస్ విశాఖపట్నం, రెండవది ఐఎన్ఎస్ మొర్ముగావ్, మూడవది ఐఎన్ఎస్
ఇంపాలండి. ఇవన్నీ కూడా గతంలోనే తయారు చేయగా నూతనంగా ప్రాజెక్ట్ 15B కింద తయారు చేసినటువంటి ఐఎన్ఎస్ సూరత్‌ని 2025 జనవరి 15 నాడు మోడీ గారు ప్రారంభించడం జరిగింది. దీనిని తయారు చేసింది ఎవరు? ఐఎన్ఎస్ సూరత్‌ను తయారు చేసింది ప్రాజెక్ట్ 15B కింద ఎవరు అంటే మజ్గావ్ డక్యార్డ్స్ కంపెనీ అండి. ముంబైకి చెందిన మజ్గావ్ డక్యార్డ్స్ కంపెనీ వారు ఈ యొక్క ఐఎన్ఎస్ సూరత్‌ని తయారు చేయడం జరిగింది. ఈ యొక్క నౌక పొడవును గనక పరిశీలిస్తే 163 మీటర్లు. ఇది గంటకు 56 కిలోమీటర్ల వేగంతో పని చేయడం జరుగుతుంది లేదా ప్రయాణించడం జరుగుతుందని గుర్తుంచుకోండి. ఇక మరొక యుద్ధ నౌక ఐఎన్ఎస్ నీలగిరి అండి. దీనిని ప్రాజెక్ట్ 17Aలో భాగంగా నిర్మితమైనటువంటి ఒక స్టెల్త్ ఫిగ్రే అండి. అంటే ఐఎన్ఎస్ సూరత్‌నేమో ప్రాజెక్టు 15B కింద నిర్మించగా ఐఎన్ఎస్ నీలగిరిని మాత్రం ప్రాజెక్టు 17Aలో భాగంగా నిర్మించడం జరిగిందండి. దీనికి డిజైన్ చేసింది ఇండియన్ నేవీ వార్షిప్ డిజైన్ బ్యూరో వారు. అయితే దీనిని నిర్మించింది మాత్రం మజ్గావ్ డక్ షిప్ బిల్డర్స్ అండి. మజ్గావ్ డక్ షిప్ బిల్డర్స్ ముంబై వారు దీనిని నిర్మించడం జరిగిందండి. ఇక మరొకటి ఐఎన్ఎస్ వాక్షీర్ అండి. ఐఎన్ఎస్ వాక్షీర్ అండి. దీనిని స్కార్పియన్ క్లాస్ ప్రాజెక్ట్ 75లో నిర్మించినటువంటి 6వ జలంతర్గామి అండి. ఓకేనా. దీనిని ఏ ప్రాజెక్టు కింద నిర్మించారంటే ప్రాజెక్టు 75 అని గుర్తుంచుకోండి. ఫ్రాన్స్ నేవల్ గ్రూప్ సహకారంతో నిర్మించారు. ఐఎన్ఎస్ సూరత్ అంటే మాత్రం ప్రాజెక్టు 15B అని గుర్తుంచుకోండి. ఐఎన్ఎస్ నీలగిరి అంటే ప్రాజెక్టు 17A అని గుర్తుంచుకోండి. ఐఎన్ఎస్ వాక్షీర్ అంటే ప్రాజెక్టు 75లో భాగంగా ఈ మూడింటిని నిర్మించారు. ఈ మూడింటిని 2025 జనవరి 15వ తేదీన ముంబైలో ఉన్నటువంటి నేవీ డక్యార్డ్లో భారత ప్రధాని మోడీ గారు ప్రారంభించారని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అంశం అండి, పిఎస్ఎల్వి C-59 రాకెట్ను ఇటీవల ప్రయోగించడం జరిగింది. ఎప్పుడు ప్రయోగించారు అంటే 2024 డిసెంబర్ 5వ తేదీన ఒక పిఎస్ఎల్వి C-59 రాకెట్ను అయితే ప్రయోగించారు. ఎక్కడి నుంచి అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో ఉన్నటువంటి మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ యొక్క ప్రయోగాన్ని అయితే నిర్వహించడం జరిగింది. దీని ద్వారా అంటే ఈ యొక్క పిఎస్ఎల్వి C-59 రాకెట్ ద్వారా ఏం చేశారంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందినటువంటి 550 కిలోల బరువైనటువంటి ప్రాజెక్ట్ ఫర్ ఆన్బోర్డ్ అటానమీ అండి ప్రోబా మిషన్ యొక్క ఉపగ్రహాలను విజయవంతంగా కక్షలో చేర్చారు. కాబట్టి గుర్తుంచుకోండి, పిఎస్ఎల్వి C-59 రాకెట్ ద్వారా ప్రోబా ఉపగ్రహాలను అయితే కక్షలో ప్రవేశపెట్టారు. అసలు ప్రోబా ఉపగ్రహాలు ఎక్కడివి అంటే యూరోపియన్ ఏజెన్సీకి సంబంధించినటువంటివి అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇది షార్ నుంచి 95వ ప్రయోగం, పిఎస్ఎల్వి సిరీస్లో 61వ ప్రయోగం అండి. చాలా చాలా ఇంపార్టెంట్. షార్ నుంచి 95వ ప్రయోగం, పిఎస్ఎల్వి సిరీస్లో 61వ ప్రయోగంగా గుర్తుంచుకోండి. ఇక ప్రోబా గురించి కనుక పరిశీలిస్తే ప్రోబా ఇది సూర్యుడు బయటి పొర కరోనాను అధ్యయనం చేయడం కోసం ఈ యొక్క ప్రోబా 3 మిషన్ అయితే చేపట్టడం జరిగింది. దీనిని ఎవరు అభివృద్ధి చేశారు అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వారు అని గుర్తుంచుకోండి. ప్రోబా 3 యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి, సూర్యుడి యొక్క బయటి పొర ఏదైతే ఉంటుందో ఆ బయటి పొర పేరు కరోనా అండి. అలాంటి కరోనాను అధ్యయనం చేయడం కోసమే ఇక ప్రోబా 3 మిషన్ అయితే చేపట్టారు. దీనిని అభివృద్ధి చేసింది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అండి. ఈ ప్రోబా 3లో భాగంగా సిఎస్సి అండి, కరోనా గ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్, అదేవిధంగా వోకాల్టర్ స్పేస్ క్రాఫ్ట్ అనేటువంటి వాటిని 2 ఉపగ్రహాలను అమర్చి పంపించారండి. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వాటి యొక్క పేర్లను అయితే తప్పనిసరిగా గుర్తుంచుకోండి. ఇక ప్రోబా జీవితకాలం వచ్చేసి 2 సంవత్సరాలు. దీనికోసం 1800 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది. ఇక మరొక అంశం అండి, చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం, GSAT-N2 ఉపగ్రహ ప్రయోగం అండి. GSAT-N2 ఉపగ్రహ ప్రయోగం ఇది 2024 నవంబర్ 19వ తేదీన అమెరికాలో ఉన్నటువంటి ఫ్లోరిడాలో ఉన్నటువంటి కేప్ కెనావెరల్ నుంచి ఈ యొక్క ప్రయోగాన్ని అయితే నిర్వహించడం జరిగింది. భారత్ అత్యంత అధునాతనమైన సమాచార ఉపగ్రహం ఏది అంటే GSAT-N2 అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. దీని యొక్క బరువు వచ్చేసి 4700 కిలోగ్రాములు అండి.
4700 కిలోలు అండి. ఇది హైథోపుట్ కమ్యూనికేషన్ ఒక ఉపగ్రహం అండి. హైథోపుట్ కమ్యూనికేషన్ ఉపగ్రహమే జిశాట్ N2 ఉపగ్రహం అండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి ఉపగ్రహం అండి. ఇవండి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలను మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. మరికొన్ని అంశాలను మరో వీడియో రూపంలో మీ ముందుకైతే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.